Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. శ్రీరామనవమి రోజు వీడియో ఇది వచ్చేసి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇప్పుడు చెప్తున్నందుకు నవ్వుకోకండి, ఎందుకంటే వీడియోస్ పెట్టడం లేట్ అయిపోయింది కనుక ఇప్పుడు పెడుతున్నాను. తర్వాత వచ్చేసి ఈ వీడియో వచ్చేసి నిన్నటికి కంటిన్యూషన్ వీడియో. నిన్నటిది చూస్తే అర్థమవుతుంది. తర్వాత వచ్చేసి ఇంకా తర్వాత నిన్న పూజ, ఇంట్లో పూజ అన్నీ చేసే వరకు అయితే పెట్టాను. ఇది తర్వాత వచ్చేసి అక్కడికి వెళ్దాం కళ్యాణం కాడికి అనేసి నేను రెడీ అవ్వడం కోసము అన్నీ ఏమేమి కావాలో అయితే శారీ, గాజులు ఇంకా అన్నీ తీసి పెట్టుకున్నాను. ఇయర్ రింగ్స్ అన్నీ తీసి బయట పెట్టుకున్నాను ఈ విధంగా. ఎందుకంటే మనం అన్నీ తీసి ముందుగానే పెట్టుకున్నాం అనుకోండి, హడావుడి లేకుండా ఉంటుంది. ఇవి అయితే నల్గొండ వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ ఇప్పించింది ఈ గాజులు గుడి దగ్గర. తర్వాత అవి ఇప్పుడు పనికొచ్చినాయి అన్నమాట. ఇన్ని రోజులు అలాగే పెట్టాను. 5-6 నెలలు అయింది లేండి. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఈ శారీ మీదకి వచ్చేవి. ఈ శారీ మీద వేసుకుందామనేసి తీసాను, అలాగే పెట్టాను అప్పటి నుంచి. ఇంకా తర్వాత అవి తీసి పెట్టుకొని తర్వాత చూద్దాం అక్కడ ఏమేమి అవుతుందనేసి. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత 8:30 అయింది, అంతే, ఎంతో అవ్వలేదు. ఇక సరే అక్కడ ఏమేమి జరుగుతుంది ఏంటి, వంటలు ఏమవుతున్నాయి ఒకసారి చూద్దామనేసి అక్కడైతే వెళ్ళాను. మన ఇంటి ముందే కదా, దూరం అయితే కాదు. ఇక్కడ లక్ష్మి అన్నీ చేస్తూ ఉంది ఇక్కడ. తర్వాత వచ్చేసి ఇక మన ఇంట్లో అప్పుడప్పుడు దేవి కనిపిస్తూ ఉంటుంది, వీళ్ళ అమ్మాయి. తర్వాత మన వీడియోస్లల్లో మన ఇల్లు క్లీనింగ్ అప్పుడు తర్వాత వచ్చేసి ఇక్కడ ఏదో టమాటాలు అయితే బాగా గూసి పెట్టారు, ఉల్లిపాయలు కట్ చేస్తూ ఉన్నారు, మామిడికాయలు, పప్పు, సాంబారు, వంకాయ, చట్నీ, ఇంకేవేవో చేశారులేండి. తర్వాత ఒక స్వీటు అట్లా. ఇంకెవ్వరు రాలేదు అప్పటికి, ఇంకా అయితేనే ఉంది. ఇక్కడ అన్నీ రెడీగా అన్న వాళ్ళు ఇక్కడ శేఖరన్న, రామోనన్న, కృష్ణన్న అయితే ఇక్కడ అన్నీ ఏదో చూస్తూ ఉన్నారు, ఇక్కడ మాట్లాడుకుంటూ ఉన్నారు. అన్నీ రెడీగా పెట్టారు, చైర్స్ అన్నీ వేసి రెడీగా ఉంచారు. ఇంకా మా ఫ్రెండ్ సురేఖ వాళ్ళు ఇంకొక వినయ్ వాళ్ళని కూర్చున్నారు కళ్యాణం మీద. తర్వాత వచ్చేసి దాదాపుగా వంటలు కూడా అయిపోతున్నాయి. వీళ్ళు ఎర్లీగానే చేశారులేండి, ఎందుకంటే ఎండాకాలం కదా. ఇక ఇక్కడ దివ్య అయితే చింతపండు పులిహోర కోసము దివ్య ఊడబడతా ఉంది. అక్క వీడియో తీస్తున్నావా అని అంటా ఉంది. ఇక్కడ దివ్య అయితే చింతపండు రసం అయితే పులిహోర కోసం చింతపండు రసం ఆ విధంగా అయితే తీస్తూ ఉన్నారు. జల్లి గిన్నెలో పోసి ఉడగడతా ఉన్నారు, ఎందుకంటే మనకు నీట్గా వస్తుంది చింతపండు లేకుండా. ఇక్కడ అన్నీ చెప్తా ఉంది లక్ష్మి. ఇంకా తర్వాత మళ్ళీ నేను ఇంట్లోకి వచ్చేసి బియ్యం కలిపి పెట్టాను దేవుని దగ్గరికి. ఇంకా 9 అయింది. తర్వాత కొంచెం కాఫీ అన్న తాగుతాము, ఇంకా లేట్ అయిపోతుంది కదా. ఇంకా మధ్యాహ్నము కళ్యాణం అయిపోయి అన్నీ అయిపోయే వరకు ఇంకా అప్పటికి కాఫీ తాగలేదులేండి. ఇంకా అందుకనేసి కాఫీ తాగి రెడీ అయిదామనేసి కాఫీ అయితే తాగుతున్నాను. కాకపోతే ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇంకా నేనైతే మళ్ళీ రెడీ అయిపోయాను కాఫీ తాగి. ఇక తర్వాత మళ్ళీ అక్కడికి అమ్మవారిని, అయ్యవారిని కళ్యాణంలోకి తీసుకొస్తున్నారు. సరే వెళ్దాము అక్కడికి అనేసి మా వారు కాల్ చేశాడు, రా ఎక్కడున్నావు అనేసి. నేను సరేలే వస్తున్నా అనేసి వెళ్ళానమాట. ఇంకా వంటలు అయితేనే ఉన్నాయి. పులిహోర కోసం అన్నం చల్లాలి. ఇక్కడైతే ఇక అన్నీ తీసుకొచ్చారు కదా. అమ్మవారు ఎంత మంచిగా రెడీ అయిందో చూశారు కదా. తర్వాత ఇక్కడ ఆంటీ అయితే వడ్డానం పెడతా ఉంది అమ్మవారికి. ఎంత చక్కగా రెడీ అయిపోయారు. శ్రీరామచంద్ర వారు, సీతమ్మ
వదిలే 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 వినది చూశారు కదా కళ్యాణము ఎలా అయిందో మా కాలనీలో. మళ్ళీ మా కాలనీ వాళ్ళందరికీ నా వీడియోస్ అందరు చూస్తారు. మా కాలనీలో దాదాపుగా అందరికీ మళ్ళీ శ్రీరామనవమి కళ్యాణం చూసినట్టుగా మళ్ళీ గుర్తుకు చేసుకుంటారు అందరూ మా కాలనీ వాళ్ళు చూసినట్టయితే. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇక కళ్యాణం అయిపోయింది కదా. కళ్యాణం అయిపోయిన తర్వాత ఇక అందరు బియ్యం పోస్తారు అమ్మవారికి, అయ్యవారికి ఒడి బియ్యం పోసిన తర్వాత అప్పుడు భోజనాలు చేస్తారు. ఇక్కడ అందరూ మా కాలనీ వాళ్ళందరూ వస్తారులేండి. పక్క కాలనీలో కూడా కొందరు వస్తారు. పక్క కాలనీ వాళ్ళు కూడా చెయ్యని వాళ్ళు అయితే వస్తారు. కొందరేమో కాలనీకి కళ్యాణం చేస్తారు. కొందరు చెయ్యని వాళ్ళు అయితే వస్తారు. ఇక్కడ మాకు ఒక పక్కల కాలనీలోనే వాళ్ళైతే వస్తారు. తర్వాత వచ్చేసి జనాలు అయితే చాలామంది వచ్చారు. కొందరికి చైర్స్ అయితే సరిపోలేదు. ఇక ఇక్కడ భోజనాలకైతే రెడీ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కళ్యాణం అయిపోయింది కదా, అప్పటికే లంచ్ టైం కావస్తుంది, ఎండాకాలం కాబట్టి. తర్వాత వచ్చేసి ఇక ఇక్కడ బియ్యాలు పోయడం అయితే స్టార్ట్ అవుతుంది. అందరు ఒక్కసారిగానే వెళ్తారు బియ్యం పోయడానికి. ఒక్కరొక్కరు వెళ్తే తొందరగా అయిపోతుంది. ఇక్కడ హారిక పాప చూడండి, ఇంకా పసుబొట్టియడానికి వస్తూ ఉంది హారిక పాప. తర్వాత వచ్చేసి ఇక్కడ ఆంటీ అయితే నన్ను చూడక చాలా రోజులైందనేసి వచ్చి నవ్వుతూ ఉంది. ఇక్కడ ఇక అందరినీ వీడియో అయితే ఒక్కసారి తీశాను. జనాలందరినీ, మన కాలనీ వాళ్ళని, చుట్టుపక్కల కాలనీ వాళ్ళు వచ్చారు, అందరు వచ్చారు, చాలా హ్యాపీ. తర్వాత వచ్చేసి మన కాలనీలో పండుగలు అయితే చాలా బాగానే జరుగుతాయిలేండి. అన్ని అకేషన్స్ జరుగుతాయి పండుగలు, అందరూ వస్తారు. ఇక్కడ కుర్చీ అయితే ఏదేదో మాట్లాడుతూ ఉంది, ఏదో చెప్పమంటే చెప్తలేదు, నవ్వుతూ ఉంది వీడియో చూసుకుంటా. తర్వాత ఇక్కడ హారిక పాప అయితే పసుబొట్టు ఇస్తూ ఉంది అందరికీ. ఇక తర్వాత వచ్చేసి ఇక అందరూ పసుబొట్టు తీసుకొని అయితే ఇక సురేఖ, మా ఫ్రెండ్ సురేఖ వాళ్ళే కూర్చున్నారు కదా కళ్యాణం మీద. తర్వాత ఇక్కడ మా పక్కలో మా ఇంటి ఎదురుగా ఆంటీ. తర్వాత వచ్చేసి ఇక అందరం ఇక తిన్నికి వెళ్దాము అనేసి ఇక
కొంచెం కళ్యాణం చేసేటప్పుడు అయితే చాలా ఉత్సాహంగా ఉంటుంది చూస్తుంటే. అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం ఇదిగా ఉంటుంది. ఇక ఇక్కడ పాప అయితే బియ్యం పోస్తూ ఉంది. పాప బియ్యం పోసిన తర్వాత అన్నీ ఒకే టబ్బులో పోసారులేండి. తీసుకెళ్ళిన వల్ల ఒక దగ్గర పోసి ఇంక అందరు పోస్తూ ఉన్నారు బియ్యాలైతే. ఈ బియ్యం ఏం చేస్తామంటే ఇక్కడ నేను కూడా పోస్తున్న బియ్యం, ఈ బియ్యం ఏం చేస్తామంటే సాయంత్రం మళ్ళీ ఊరేగింపు ఉంటుంది కదా, ఊరేగింపు అప్పుడు పులిహోర చేసి అందరికీ ప్యాకెట్లు చేసి పంచుతారనమాట. అందరికీ పంచి పెడతారు సాయంత్రము. రేపటి వీడియోలో చూసేయండి ఊరేగింపు తర్వాత పులిహోర చేయడము, మేము ఇంకెక్కడికి వెళ్ళాము ఏంటి అనేసి రేపటి వీడియోలో చూసేయండి. ఎందుకంటే లాంగ్ అయిపోతుంది అనేసి నేను షార్ట్గానే పెడుతున్నాను, మరీ లెంత్గా లేకుండా వీడియోస్ అనేది. తర్వాత వచ్చేసి రేపు కూడా ఒకటి ఊరేగింపు అవన్నీ ఉంటుంది. మన శ్రీరామచంద్రుని సీతమ్మ తల్లిని ఎలా ఆ కాలనీలో ఎలా ఎంజాయ్ చేసామనేది రేపటి వీడియోలో చూసేయండి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి, కామెంట్స్ కూడా పెట్టండి. అలాగే తర్వాత వచ్చేసి ఇక్కడ భోజనాలు కూడా అందరివి భోజనాలు అవుతున్నాయి, కొందరు అయిపోయావి భోజనాలు. ఇక్కడ మేమైతే కూర్చున్నాము, నేను, ఉషా, సంధ్య, చంద్రకళక్క, వనజ, ఆంటీ అందరము. తర్వాత భోజనాలు చేసిన తర్వాత అందరు వెళ్ళిపోయారు. మేమైతే ముచ్చట్లు పెట్టుకుంటూ అయితే ఇక్కడ కూర్చున్నాము. ఆంటీ ఇక్కడ వనజ ఆంటీ వాళ్ళకు చిన్న కూతురు, వనజ అంటే మన వెనకాల ఉంటారు. తర్వాత వచ్చేసి ఇక్కడ పిల్లలు అందరూ, మా బాబు అయితే ఎక్కడికో వెళ్తూ ఉన్నాడు. తర్వాత వచ్చేసి అందరు ఉండలేండి, అందరు వెళ్ళిపోతారు. ఇంకా మేమైతే ఎప్పుడు ఫస్ట్ నుంచి మేము కాలనీ అయినప్పటి నుంచి ఫస్ట్ నుంచి ఉన్నాము కనుక మేము ఇదే విధంగా కాసేపు కూర్చుంటాము ఇక్కడ. ఇంకా అప్పటి నుంచి అలవాటు అనమాట. ఫస్ట్ కాలనీ అయినప్పుడే మేము వచ్చాము కనుక మాకు బాగా అలవాటు. అక్కడ హారిక, మా పాప, మా వారు ఏందో మాట్లాడుకుంటూ ఉన్నారు. తర్వాత వాళ్ళు కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నారు. తర్వాత నేనైతే ఇక్కడే కూర్చున్నాను. చెరీ విరాట్ వాళ్ళైతే వీడియో అయితే తీస్తాడు, తెలుసు కదా. అప్పుడప్పుడు చెరీ అయితే మన వీడియో తీస్తూ ఉంటాడు. చెరీకి బాగా అలవాటు, మంచిగా తీసుకొస్తాడు వీడియో. తర్వాత వచ్చేసి నేను ఎప్పుడన్నా ఇస్తే చెరీకే ఇస్తాను వీడియో చెరీ మొత్తము అంటే చెరీ మొత్తం వీడియో తీసుకొస్తాడనమాట. తర్వాత వచ్చేసి మంచిగా తీస్తాడు చెరీ వీడియో. తర్వాత ఇక్కడ అన్నీ సర్దుతూ ఉన్నాడు. ఆ బియ్యం ఉన్నాయి కదా అన్నీ పక్క తీస్తూ ఉన్నారు. ఆకులు, కుడుకలు, ఖర్జూర పండ్లు, ఒక్కలు అవన్నీ ఉంటాయి కాబట్టి